గట్టి వాదనలు వినిపించు. ఎవరో బ్యాడ్ బ్రదర్స్ అట, కేటీఆర్ కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అట. రేవంత్ రెడ్డి మాటలు వింటే ఉల్టా చోర్ కోత్వాల్ దాటే, ఉల్టా చోర్ కోత్వాల్ దాటే అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహారం ఉంది. ఎవరికి ఎవరు బ్రదర్స్, ఎవరిని ఎవరు కాపాడుతున్నారు? రాహుల్ గాంధీ, కేసీఆర్ బ్రదర్స్. ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ ని కాపాడుతుంది రాహుల్ గాంధీ కాదా? కేసీఆర్ ను కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాదా? మరి ఎందుకు నువ్వు మీ హైకమాండ్ మాటలకు భయపడి, మీ రాహుల్ గాంధీ మాటలకు భయపడి ఎందుకు ఈరోజు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడం లేదు? మా మీద ఎందుకు నెట్టేస్తా ఉన్నావు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఈరోజు ఎవరైనా బ్యాడ్ బ్రదర్స్ ఉన్నారంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ బ్యాడ్ బ్రదర్స్. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ గవర్నమెంట్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్ వాళ్ళది. అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటే ఇప్పుడు సోనియా గాంధీ ప్రైవేట్ లిమిటెడ్. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన శాపం. తెరచాటు రాజకీయాలు చేయడంలో వీళ్ళిద్దరు కూడా బ్యాడ్ బ్రదర్స్. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి రాష్ట్రాన్ని అత్యంత భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో నెట్టేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులలో దోపిడీ చేసి, నిధులను దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడినటువంటి బ్యాడ్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు భర్తీ చేయకుండా 10 సంవత్సరాలు కేసీఆర్, 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువతను మోసం చేసి దగా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీ అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి బ్యాడ్ బ్రదర్స్ వీళ్ళిద్దరు. బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహించేటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఓటు బ్యాంకు పాలిటిక్స్ తోటే రాజకీయం చేయాలనుకునేటువంటి వాళ్ళే కేసీఆర్, రేవంత్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్. మజ్లిస్ పార్టీని పెంచి పోషించి వాళ్ళ కనుసైగల్లో
వాళ్ళ ఆదేశాలను పాటించేటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఎవడు బ్యాడ్ బ్రదర్స్ ఇక్కడ? మీరు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ మీరంతా ఒకటే, ఒకే తాను ముక్కలే. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు కేసీఆర్ ఏ మాత్రం తేడా లేకుండా మక్కి టు మక్కి, సేమ్ టు సేమ్, మద్యం మత్తులో తెలంగాణ ప్రజలను ముంచుతున్నటువంటి పార్టీలు, ముంచుతున్నటువంటి బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఏరులై పారుతా ఉన్నాయి గ్రామాలలో మద్యం. మాకు డబ్బులు వస్తే చాలు, ప్రజల ఆరోగ్యం పోయినా పర్వాలేదు, ఆరోగ్యం దెబ్బతిన్నా పర్వాలేదు, కుటుంబాలు పతనమైనా పర్వాలేదు, మద్యం మత్తులో యువత చనిపోయి నా తెలంగాణ అక్కలు చెల్లెళ్ళు వితంతువులైనా పర్వాలేదు, నాకు డబ్బులు వస్తే చాలు అనే దుర్మార్గంగా మద్యం షాపులు, బెల్ట్ షాపులు ఊరూరా వాడవాడ పెంచి పోషించినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కేసీఆర్, దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా బ్యాడ్ బ్రదర్స్. దళితులకు అన్యాయం చేసినటువంటి, దళితులకు మోసం చేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా ఏమనంటే ఫ్రీ బస్ చెప్తాడు ఆయన. అనేక రకాల హామీ ఇచ్చి నెలకు 4,500, తులం బంగారము, అమ్మాయిలకు స్కూటరు, పొదుపు సంఘాలకు వడ్డీ, ఏ ఒక్కటి అమలు చేయకుండా గతంలో కూడా పొదుపు సంఘాలకు వడ్డీ ₹1 చెల్లించకుండా మోసం చేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. రైతులకు సంబంధించి అన్ని రకాలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకంగా రైతుల కోసం పనిచేస్తుంది. కానీ 2 పార్టీలు కూడా రైతుల పేరు చెప్పి అప్పుల మాఫియాని అనేక రకాల హామీ ఇచ్చి మోసం చేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. క్రిమినల్స్ను, ల్యాండ్ మాఫియాను, రియల్ ఎస్టేటర్స్ ను బెదిరించడము, సేమ్ టు సేమ్, కాపీ టు కాపీ బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. తమ వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకు, తన అసమర్థతను కప్పుపుచ్చుకునేందుకు, తన పరిపాలనలో లోపాలను దాచిపెట్టేందుకు, తమ చేతగాని తనాన్ని కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద, బీజేపీ మీద నెట్టేసి ఎదురుదాడి చేసేటువంటి బ్యాడ్ బ్రదర్స్ ఎవరంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి. అన్ని రంగాలలో ఈరోజు తెలంగాణ సంక్షోభంలో ఉండడానికి కారణము ఈ 12 లక్షల కోట్లు అప్పు కావడం బ్యాడ్ బ్రదర్స్ అయినటువంటి కేసీఆర్, రేవంత్ రెడ్డి అని మనం చేస్తా ఉన్నాను. ఎవరికి ఎవరితో సంబంధాలు ఉన్నాయో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎవరి కుటుంబంతో ఎవరికి వ్యాపార సంబంధాలు ఉన్నాయో
గతంలో డాక్యుమెంట్స్తో సహా బయటకు వచ్చాయి. బట్ట కాల్చి ముఖం మీద వేస్తామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. వాళ్ళకిచ్చినటువంటి హామీల మీద నిలదీస్తారనే విషయం మనవి చేస్తా ఉన్నాను. రాజకీయాలలో దేనికైనా ఒక పరిమితులు ఉంటాయి. ఈరోజు జూబ్లీహిల్స్లో ఏం జరుగుతూ ఉంది? మజ్లిస్ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ వంగి వంగి సలాములు కొడతా ఉన్నారు. ఈ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ కు మన తెలంగాణ దురదృష్టకరం. ఇంకో బ్యాడ్ బ్రదర్ తయారయ్యాడు, ఆయనే అసదుద్దీన్ ఓవైసీ.